హాయ్ హలో నమస్తే. ఈ వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు అంటే ఎవరు ఎప్పుడు ఎక్కడ చెప్పనటువంటి ఒక టిప్ని అయితే యాడ్ చేశాను కాబట్టి మిస్ కాకుండా స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే చూడండి. సుమాంజలి. ఈరోజు నేను కొబ్బరన్నం ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. తక్కువ ఇంగ్రీడియంట్స్తో. ముందుగా కొబ్బరికాయల్ని తీసుకోవాలి. వాటిల్ని ఇలా ముక్కలుగా చేసుకోవాలి. నేను ఇక్కడ కొబ్బరి ముక్కలు చక్కగా చేసేసాను. ఈ కొబ్బరన్నానికి నేను డబ్బాన్నరకి పైన బియ్యాన్ని అయితే వేస్తున్నాను. ఆ బియ్యానికి మనం వేస్తున్న ఈ కొబ్బరి చిప్పలు నేను 7 చిప్పలు పెద్ద పెద్దవే తీసుకున్నాను. వాటిల్ని చక్కగా ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇవి ముందుగా రెడీ చేసుకోవాలి. మనం తీసుకున్న రైస్ శుభ్రంగా కడిగి దానిని కూడా కొంచెం వాటర్ పోసి పక్కన నానబెట్టి ఉంచుకోవాలి. ఆ వాటర్ నానబెట్టి ఒక పక్కన కొన్ని మంచినీళ్లను తీసుకుని మనం ఆ బియ్యం ఎంత అయితే వేసామో దానికి తగిన విధంగా 1:2 మనం 2 డబ్బాలు వేస్తే 4 గ్లాసుల వాటర్ని అయితే మనం కొలిచి పక్కన పెట్టుకోవాలి. మనం ఇక్కడ 1.5 పైన వేసాం కాబట్టి సేమ్ అదే క్వాంటిటీలో వచ్చేలాగా నీళ్ళని అయితే 1:2 అలా లెక్క చూసుకొని వాటర్ని అయితే ఖచ్చితంగా ముందుగా రెడీ చేసి ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ నీళ్ళని కొబ్బరి తీసేటప్పుడు కొబ్బరి పాలల్లోకి ఈ వాటరే కలవాల్సి ఉంటుంది. కొబ్బరి ముక్కలు వేసి తిప్పి ఈ వాటర్ని దానిలో యాడ్ చేసుకోవాలి. ఇదిగో చూసారా, ఒక మందమైన క్లాతే మరీ మందంగా ఉండకూడదు. అంటే ఇట్లా క్లాత్ కనుక కొంచెం గట్టిగా ఉంటుంది అని నేను ఈ క్లాత్ని ఈ మందంని తీసుకున్నాను. చూసారు కదా, మనం కొలిచి తీసుకున్న వాటర్ మాత్రమే వేసి ఆ కొబ్బరిని గ్రైండ్ చేసిన కొబ్బరిలో వేసి చక్కగా కొబ్బరి పాలైతే ఎలా తీస్తున్నానో చూసారా. మీకు చూపించడం కోసం పైకెత్తి ఆ వాటర్ ఎలా పడుతుందో, పాల వాటర్ ఇలా తీసిన వాటిల్ని కొబ్బరి పాలు అంటారు. ఇదే మనం చేయబోయే రెసిపీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో నెయ్యి ఎక్కువ క్వాంటిటీలో వాడాల్సి ఉంటుంది. ఈ నేతిలో కొంచెం నూనె కూడా యాడ్ చేసుకొని దీనిలో ఎన్నో అవసరం లేదు. ఒక చిన్న ఉల్లిపాయని అయితే మంచిగా కట్ చేసుకొని ఒక ఉల్లిపాయ, ఒక 2-3 పచ్చిమిరపకాయల్ని కట్ చేసి పక్కన పెట్టుకుంటే చాలు. ఈ కొబ్బరి అన్నం ఏదైతే ఉందో పెద్దగా కారంగా ఏమీ ఉండనవసరం లేదు. 3 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయని చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయిస్తున్నాను. ఈ నేతిలో ముందుగా మనం మన దగ్గర ఉంటే జీడిపప్పు వేయచ్చు. నేను చూసుకోలేదు, ఇంట్లో నాకు జీడిపప్పు లేక స్కిప్ చేశాను. అయినా ఏం పర్వాలేదు. మన దగ్గర ఉంటే అస్సలు స్కిప్ చేయకుండా వేస్తే ఇంకా బాగుంటుంది. అయినా మనం రుచిని మంచిగా అన్నీ వేస్తేనే కాదు, ఉప్పు కారం కరెక్ట్గా వేసి ఇప్పుడు ఈ కొబ్బరి పాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్కువ నీళ్లు కలిపేసి పల్చగా ఆ పాలు తీసేసి పోస్తే కూడా రుచి రాదు. చూశారు కదా కొబ్బరి పాలు ఎంత చిక్కగా ఉన్నాయో. మనం కడిగి పెట్టుకున్న ఈ రైస్ని అయితే నేను ఆ నేతిలో వేయిస్తున్నాను. ఎంత బాగా వేయిస్తున్నానో చూడండి. ఇలాంటి వాటి వల్ల కూడా ఈ టిప్ ఖచ్చితంగా ఫాలో కనుక మనం అయితే
జీడిపప్పు వేయలేదు అట్లా కూడా ఉండదు. మంచి టేస్ట్ అయితే వస్తుంది. చూసారు కదా రైస్ని మనం ఎంత బ్రౌన్ కలర్లో వేస్తున్నానో. మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నేను వేయిస్తాను. ఇప్పుడు మనం ఇందాక ఆల్రెడీ కొలిచిన వాటర్తో తీసిన ఆ కొబ్బరి పాలు, చిక్కని ఆ కొబ్బరి పాలు ఇప్పుడు ఎందుకైనా మంచిది, కానీ సేమ్ క్వాంటిటీ వాటర్ అయితే వస్తుంది. అయినా సరే ఆ కొబ్బరి పాలని గ్లాస్లో మళ్ళీ కొలుచుకుని ఆ పాలు మాత్రమే పోస్తున్నాను. అప్పుడు రైస్ అనేది మనకి కరెక్ట్గా ఉడుకుతుంది. కొంచెం ఎక్కువ అలా వచ్చినా రాదు, ఎందుకంటే మనం వాటర్ని కరెక్ట్గా కొలుచుకున్నాం కాబట్టి యాజ్ ఇట్ ఈస్ 100% అలా వచ్చేస్తుంది. అయినా నేను కొలుచుకున్నాను, కొలిస్తే మంచిది కదా అని. ఇప్పుడు చూశారు కదా అసలు చిక్కని పాలు చూడటానికి కూడా ఎంత థిక్గా కనిపిస్తున్నాయో చూసారా. యాక్చువల్గా మనం కొబ్బరి చిప్పలు మాత్రం ఏమాత్రం తగ్గించినా అంత చిక్కదనం అయితే రాదు. అందుకనే ఎప్పుడైనా సరే మనం వేసే కొబ్బరి చిప్పలు ఎక్కువగా వేసుకోవాలి. ఇదిగో ఈ టైంలోనే ఉప్పు కూడా వేసేస్తాను. ఉప్పు కూడా కరెక్ట్గా మనం ఎంత రైస్ కావాలో, ఎన్ని పాలు పోసామో అంత ఉప్పు అవసరం లేదు. లైట్గా కొంచెం తగ్గిస్తే సరిపోతుంది. కరెక్ట్గా ఉప్పు ఉండని అవసరం లేదు. మనం కూరతో సర్వ్ చేసుకుని తినేటప్పుడు సరిపోతుంది. అందుకోసం కొంచెం చిటికెడంత ఉప్పు తక్కువగా వేశాను. చూశారు కదా ఎంత చక్కగా కుక్ అవుతుందో. ఆ కొబ్బరి పాలుతో ఉడుకుతున్నట్టు చక్కగా మనకి తెలుస్తుంది. ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది, కొబ్బరి అన్నం వాసన. ఇది హెల్దీ ఫుడ్ కూడా, చాలా సాఫ్ట్గా ఉంటుంది. తినేటప్పుడు హాయిగా అసలు మనం ఏదేదో మసాలాలు అట్లా ఏముండవు కాబట్టి చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ కుక్కర్లోకి మూత కూడా పెట్టొచ్చు. ఈ ప్యాన్కి మూత కూడా పెట్టొచ్చు, కానీ నేను అలా పెట్టలేదు. ఎప్పటికప్పుడు చూసుకోవడానికి బాగుంటుంది అని రాయి పెట్టాను. చూసారు కదా, ఆవిరి బయటికి పోకపోవడం వల్ల మనం ఏదైతే పాలు పోసామో ఆ పాలన్నీ ఓన్లీ రైస్కే పట్టి మంచిగా ఉడికింది. అదే మనం ఆ బరువు కనుక పెట్టకపోతే ఆవిరి బయటికి వెళ్ళిపోయి కొంచెం వాటరు మనకి బయటికి వెళ్ళిపోయినట్టు అనిపించి రైస్ కొంచెం గట్టిగా వస్తుంది. ఒకసారి ఆ రాయిని చూడండి. ఇది అయితే చాలా బరువైన రాయి, ఒక్క చేత్తో అసలు మొయ్యలేం, అంత బరువైన రాయి. చూశారు కదా ఎంత చక్కగా రైస్ అయితే రెడీ అయిందో. చూశారు కదా ఎంత మంచిగా నేను సర్వ్ చేసుకున్నాను. దానికి కొబ్బరి అన్నం తోడుగా పెరుగు చట్నీ, కోడి కూర కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. కొబ్బరి అన్నానికి కంపల్సరీ మనకి చికెన్ కర్రీ ఉంటేనే బాగుంటుంది. థ్యాంక్ యూ. ఈ స్టోన్ వెయిట్ వచ్చేసి 6 kgs 65 grams. హాయ్, హలో, నమస్తే. ఒక చిన్న టిప్ చెప్తున్నాను. అది ఏంటంటే, ఇప్పటి వరకు నేను కొబ్బరన్నం ఎలా చేయాలి, సింపుల్ ఇంగ్రీడియంట్తో చక్కగా మసాలాలు తక్కువ వేసి ఎలా చేసుకోవాలో చెప్తూ వచ్చాను కదా. ఆ కొబ్బరన్నం చేయడానికి నాకు ఉపయోగపడిన ఈ స్టోన్ గురించి చెప్పబోతున్నాను. అది ఈ స్టోన్ని పర్టికులర్గా చూపిస్తున్నాను. మనం ఈ స్టోన్ ఎంత బాగా ఉపయోగపడుతుందో వంటలు చేసుకునేటప్పుడు నేను మీకు చెప్తున్నాను. ఈ స్టోన్ వెయిట్ కూడా ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఈ స్టోన్ని నేను ఇప్పుడు కొబ్బరన్నానికి వాడాను కదా. ఈ స్టోన్ వెయిట్ కూడా ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఈ స్టోన్ని నేను ఇప్పుడు కొబ్బరన్నానికి వాడాను కదా. ఈ స్టోన్ వెయిట్ వచ్చేసి 6 kgs 65 grams.